గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగతం. ఇచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మిత్రులందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 1996-97 బ్యాచ్ అంటే మనం 10th క్లాస్ చదివి ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని వస్తుంది. గతంలో 2011 సంవత్సరంలో మన మిత్రులందరూ కూడా మన ఉపాధ్యాయులందరితో కలిసి ఇదే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ యొక్క స్వాగతం పలుకున్నాము. అందరూ కూడా వివిధ రంగాల్లో వాళ్ళ ప్రత్యేకతను చాటుకున్నారు, దానికి సంతోషం. అలాగే ఎదురు కూడా వాళ్ళు సాగాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన పూర్వ విద్యార్థుల కలయిక అనేది మనం అత్యంత అరుదుగా జరుపుకోవడం జరుగుతుంది. 2011లో మనం ఈ కార్యక్రమం అనేది మనం జరుపుకున్నాము. ఇప్పుడు కూడా ఆ అవకాశం
మనకు కల్పించినందుకు ఆ దేవునికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. సంతోషకరమైన విషయం. అందరూ కూడా వారి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని చెప్పి కోరుకున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఈ రకంగా కలవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి వచ్చి మీరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మా గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఎంత కష్టం ఉన్నా భరించి సెలవులు పెట్టుకుని సెలవులు ఇంట్లో పనులు నీళ్ళ ఫంక్షన్లో తీసుకొచ్చిన అందరికీ నా దొరుకుతున్నాను తెలుసుకుంటున్నాను. ఇంకా అవసరం ఉన్నారు, ఇంకా బయలుదేరవలసిన ఉన్నారు, వస్తున్నారు, అందరూ వస్తారు. అందుకే మళ్ళీ లాస్ట్ వచ్చాం, లేటెస్ట్ లేట్గా వచ్చాం. సరే ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ఇచ్చిన అందరికీ నా శుభాకాంక్షలు. 2011లో మీట్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు మీట్ అయ్యాం. ఈ ఆలోచన ఏమంటే మన వెంకటరత్నం ఎందుకంటే ఫోన్ చేసి మళ్ళీ పెడదాం, సతీష్ మళ్ళీ పెడదాం, ఎలాగైనా సరే పెట్టాలి, అందరినీ నీకు ఎంత చేస్తాను కదా, నీకు ఎందుకు చేయలేరా బాబు, డబ్బు నా మాట ఎదుగులే, అందరినీ కష్టపడి లిస్టులు తయారు చేసి మొత్తం మీద సాధించాడు. కాబట్టి ఇది సక్సెస్ అయిందంటే ఫస్ట్ కారణం ఆడే వెంకటరత్నం. లేడీస్ లో అయితే సచివాణి కొడతారండి. స్టేజ్ 28 చూసి 28 years అలాగే ఉన్నాయి. చాలా కాలం తర్వాత మనం ఈ విధంగా కలవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆనందాన్ని, చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా చిన్నప్పటి స్నేహితులమే, దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరికంటే గెట్ టుగెదర్ ఇంత బాగా కండక్ట్ చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ మీట్ అయ్యేలా చేసిన వెంకటరత్నాన్ని సతీష్, హరి పొగిడని హరిని ఎక్కడ తర్వాత చూసుకుంటాడా? నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాను. ముందు అందరూ థ్యాంక్స్ చెప్పండి వాడు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా ఏంటంటే ఇంచుమించుగా 15 years అయిందా, 18 years, 28 మామూలుగా మన 15 years అనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ 15 years కి మళ్ళీ కలిసాం. చాలా హ్యాపీ, సో హ్యాపీ. కానీ ఇంత కష్టపడినా చాలా మందిని గ్యాదర్ చేయలేకపోయాం. ఈ గెట్ టుగెదర్ కండక్ట్ చేయడం అంటే చాలా రిస్క్ అని నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే నా దాకా వచ్చింది కాబట్టి ఒక చిన్న పార్ట్ నాకు ఇచ్చారు. నిజంగా చేసి నేను అమ్మో ఇంత కష్టమా అనిపించింది. ఎందుకంటే ఎంత కష్టపడిన వీళ్ళు మామూలుగా కాదు, చాలా కష్టపడ్డారు. నేను ట్రై చేశాను, గ్యాదర్ చేయలేకపోయాం. పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయాము. కొంచెం వెళ్తుంది. ఏమో నిజంగా చాలా వెనకబడిపోయాము మనం. నిజంగా ఎంత కష్టపడి నెంబర్లు సేకరించినా ఒకరు లిఫ్ట్ చేసి ఒకరు లిఫ్ట్ చేయక, చేసిన వాళ్ళు సరిగ్గా మాట్లాడక చాలా 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 ఇబ్బంది పడ్డాం. కానీ చివరికి సక్సెస్ఫుల్ చెయ్యాలి. ఎందుకంటే తక్కువ మంది వచ్చారు కదా, కానీ సక్సెస్ మాత్రం గ్రాండ్గా ఉండాలి. తక్కువ మంది వచ్చినా సక్సెస్ గ్రాండ్గా ఉండాలనుకుంటున్నాను. ఏమని చెప్పాలి, ఇది ఇంకా సక్సెస్ అవ్వాలంటే మనం చిన్ననాటి మెమరీస్ షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒక్కళ్ళు వచ్చి చెప్తే బాగుంటుంది. సార్లు లేరు కాబట్టి మన ఇష్టమే. సార్లు అంటే కొంచెం భయం, అమ్మో ఆ సార్ ఉన్నారు, ఈ సార్ ఉన్నారు. లాస్ట్ టైం కూడా కొంచెం ఒబీడియంట్గా కూర్చున్నాం. ఇప్పుడు అలా కాదు, బాల్య స్నేహితుల్లాగే ఉండాలనుకుంటున్నాను నేను. అందరూ ఒకసారి వాళ్ళ రికార్డ్ అవుతుంది దగ్గర పెట్టుకోండి. వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకుంటారని
చెప్తున్నాను. అది ఫ్రెండ్స్ మధ్య జరిగిందైనా లేకపోతే టీచర్స్ మధ్య జరిగిందైనా గొడవలు అయితే చాలా ఉన్నాయి కదా సతీష్. అసలు మామూలుగా కాదు, యుద్ధాలే కదా, హిస్టరీ యుద్ధాలు ఉన్నాయి, మనం పానిపట్టు యుద్ధం నిజంగా చాలా ఉన్నాయి. వరల్డ్ వార్స్ ఉన్నాయి, అసలు మామూలుగా కాదు. నువ్వు అసలు నాకు లీడర్ కదా, ఎలా చెప్పాలి, దేవత దారి చూపించిన దేవుడు. ఎందుకంటే మేము వెనకాల చీమలో వచ్చాడు, పెద్ద చీమ అంతే. కానీ సార్ కూడా వెంకటనాథ్ చాలా వాల్యూ ఇచ్చాడు. ఎందుకంటే ఒక పెద్ద స్కూల్కి ఒక రత్నం అంతే, మా క్లాస్కి సతీష్ అయితే చెప్పక్కర్లేదు, జీనియస్ జీనియస్ ఒక్కడికి ఒప్పుకుంటాం. జీనియస్ ఇన్స్పిరేషన్ కూడా మామూలుగా చదివేవాడు, పోటీగా చదివేవాళ్ళం కదా. నిజంగా అలా చాలా మంది ఉన్నారు. సతీష్ ను ఓడించాలి, ఫ్యామిలీతో మార్క్స్ రిజల్ట్స్ వచ్చి వెంటనే పేపర్ చదువుతుంటే సతీష్ కింద వచ్చి ఎప్పుడు ఏదో వెళుతుంది. నిజమే, సతీష్కి వచ్చేస్తే సతీష్కి వచ్చేసి మామూలుగా కాదు కదా. పోటీ అంటే మామూలుగా ఉండేదా, ఆ మార్క్ తగ్గినా అసలు ఏదో గిల్ట్ ఫీలింగ్ సతీష్కి వచ్చేసే. మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు అనుకోకండి. చాలా రాంబాబు నువ్వు మామిడికాయలు పట్టుకొచ్చాడు కదా, మామిడికాయలు స్పాన్సర్డ్ ఉప్పు కారం మళ్ళీ మామిడికాయలు చాటుగా తినేది క్లాస్లో. చాలా ఎంజాయ్మెంట్. ఇంకా చెప్పండి మెమరీస్, నాకే కొన్ని గుర్తొస్తున్నాయి. స్వీట్ మెమరీ చెప్తాను, ఎవరు గుర్తుందో చెప్పండి. ఒక స్వీట్ మెమరీ చెప్తాను, ఎవరు గుర్తుందో చేయొద్దండి. చెప్తున్నా, ఎవరికైనా మన జూనియర్ గంగాధర్ గుర్తున్నాడా? గంగబాబు అలియాస్ గంగబాబు ఐడియా ఉందా సతీష్? ఇప్పుడు మన తెలుగు సార్ ఎవరు, సూర్యనారాయణ గారా? గుర్తొచ్చేసింది. నేనే చెప్తాను. రిటైర్మెంట్ కాదు, ట్రాన్స్ఫర్ అయినా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఆయన. ఆ రోజు స్పీచ్ ఏదో సరదాగా అమ్మని బయట మనకి అసెంబ్లీ పెడతారు కదా, అసెంబ్లీ స్పీచ్ వచ్చి చెప్పాలి అదే స్పీచ్ అంటే గంగబాబు వచ్చి నేను ఇస్తాను అన్నాడు. సరే మనకు తెలుగు సార్ వెళ్ళిపోతున్నందుకు కాసేపు మౌనం పడిద్దాం అన్నాడు. అందరిగా ఒక షాక్, అర్జెంట్గా గబగబా వెళ్ళి సార్ ఆయన చేతిలో మైక్ చేసుకున్నారు. అదొక స్వీట్ మెమరీ. ఎవరైనా షేర్ చేయండి. నేనేనా పారిపోతారు, తలుపులేండి. ఏం చెప్పినా పర్లేదు, ఏం బాగుంటే కానీ ఫేస్బుక్ లో ఫ్యాన్స్ తర్వాత తీసుకుని మైక్ ఎవరు తీసుకుంటాం నా తర్వాత కానీ చెయ్యాలి కదా. సత్తాను మాట్లాడు. వెల్కమ్ టు హరిబాబు అండ్ ప్రభాకర్. నా చిరునాటి బాల్య మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికి మనందరినీ కూడా ఇక్కడ మీట్ అవ్వడానికి ఒక మంచి అవకాశాన్ని కలిగజేసినటువంటి మన మిత్రులు, ముఖ్యంగా అందరూ నాకు దీంట్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరం మీట్ అయ్యగలిగాం. మరి ఫస్ట్ ఎవరైతే ఈ ప్రపోజల్ పెట్టారన్నది తెలిసింది. మరి ఆ అమ్మాయి చెప్పడం
ముందుగా ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు 40+ అని కాకుండా 96, 97 లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏ విధంగా ఉన్నామో ఆ రకంగా మనం పలకరించుకుంటూ నైన్టీ 97లో ఉన్నట్టే మనందరం కూడా ఈరోజు ఇక్కడ మన యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుని ఈ రోజంతా కూడా ఆ రోజులోకి వెళ్ళిపోయి మనం ఉన్నటువంటి టెన్షన్స్, ఇప్పుడు ఎవరైనా సెటిల్ అయినా కూడా అందరికీ ఏదో టెన్షన్ ఉంటానే ఉంటుంది. టెన్షన్ లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. కాబట్టి ఆ టెన్షన్ అన్నీ పోగొట్టుకుని ఒక రీఛార్జ్ అనమాట అవ్వాలంటే ఇలాగా మన బాల్య మిత్రులు మీట్ అవ్వడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి మరి ముందుగా ఈ కార్యక్రమానికి ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా కండక్ట్ చేయడానికి ట్రై చేసినటువంటి మన లీడర్ వెంకటరత్నం, అదేవిధంగా లేడీస్ నుంచి ముఖ్య భూమికి పాటించినటువంటి సత్యవేణి, ఇక్కడ మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ మన మీటింగ్ హాల్ని ఇందులో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అరేంజ్మెంట్ చేసినటువంటి మన నెంబర్ 1 లీడర్ సతీష్ కూడా ఆ తర్వాత మన హరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా మరి ముఖ్యంగా మనందరం కూడా చేసుకోవాలి. మరి ఇది ఒక మంచి వేదిక. ఎందుకు చేద్దంటే ఫస్ట్ కూడా మనం చెప్తా మరి ఇక్కడ ఫస్ట్ కూడా మనమే కదా మన బ్యాచ్ లో తిరుపతి నారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్. ఎవరి పేరు మర్చిపోరని ఫీల్ అవుతుంది, ఎందుకంటే మంచి లీడర్ అందరినీ కవర్ చేస్తారు. ఎవరిని మర్చిపోవడం. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఈ విధంగా మనం టీచర్లతో పాటు మనం మీట్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్గా మనం మీట్ అయిన తర్వాత మన తర్వాత బ్యాచ్ కూడా ఆ విధంగా మీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్లో మనం 14 సంవత్సరాల తర్వాత మీట్ అయ్యాం, అంటే 2011. అప్పుడప్పుడే సెటిల్ అవుతున్నాం, అప్పుడే పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా అప్పుడే చేసుకుంటున్నారు. నేను ఎవరు చెప్పలేదు. మీరేమో నేను దెబ్బలాడితే మన వెంకటరత్నంలో దెబ్బలాడి వెనకాల ఉంటాం. ఎందుకంటే తర్వాత మళ్ళా 14 సంవత్సరాల తర్వాత 2011లో మరి గ్రాండ్గా ఉపాధ్యాయులతో మనం అందరం కూడా ఉపాధ్యాయుల్ని మనస్ఫూర్తిగా వాళ్ళని సన్మానించి మనం కూడా మన యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాం. మరి మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత యాక్చువల్గా అయితే సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలకి మనం కండక్ట్ చేద్దామని చెప్పేసి రమేష్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం, మరి కరోనా సీజన్ వల్ల. మరి అప్పుడు మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు బుజ్జిగారు చెప్పారు నాకేమని ఇలాగా మీట్ అవుదాం అంటున్నారా, అందరూ కూడా మీట్ అవుదాం మరి ఏంటని చెప్పేసి అభిప్రాయం అడిగితే నేను చెప్పాను బాగుంటుంది మీట్ అవుదాం ప్లాన్ చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే మొత్తం దగ్గర కూడా మరి అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ మీట్ అయ్యాము. అంటే ఈరోజు ఒక మంచి స్పెషల్ డే మన యొక్క లైఫ్లో. ఇది ఒక మరపురానటువంటి రోజు కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మంచి అవకాశం దొరికింది మనకి ఇలాగ. అది కూడా మనలోనే ఉంది, మన బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరి యొక్క మంచి ఈ రకంగా మీట్ అయ్యే అభిప్రాయం ఉంది. కాబట్టి మనం ఇంతమంది గ్యాదర్ అయ్యాం. ఎన్ని సంవత్సరాలు? 73 మంది అని చెప్తున్నాను మాట కవి గారు. మరి నేను ఈ మధ్యలో పుస్తకం చదివాను. ఇప్పుడు ఉన్నటువంటి మన బాల్య మిత్రులతోటి, మన ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు టచ్లో ఉండి మనస్ఫూర్తిగా వాళ్ళతో కలిసి మీట్ అవుతా ఉంటే మనకి చదవడం జరిగింది. వయసు సంబంధం లేకుండా మనందరికీ కూడా ఏవో టెన్షన్ లేని వాళ్ళంటే ఏదో లేదు.
మన బాల్యమిత్రులతో మీట్ అయ్యి కొంత సమయం వాళ్ళతో చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇదే విధంగా మనం భవిష్యత్తులో కూడా మరి మంది మీట్ అయితే అంతమంది మీట్ అవకాశం కావాలి. నేను వెల్ అండ్ గుడ్ కాదట్లేదు, మన స్కూల్ దగ్గర ఉంటే ఇంకా బాగుండేమో. పూర్తిగా అక్కడికి వెళ్ళిపోదు, సంతోషమే. కాబట్టి ఇక మీద మనం భవిష్యత్తులో మీట్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా సరే అక్కడే కూర్చుని మాట్లాడుకుని ఆ స్కూల్ పరిసరాలు వాతావరణం చూస్తే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. విషయంలో మీ అందరూ కూడా మరి ఎదురికి సహకరించాలని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఇప్పటికీ పనులు లేని వాళ్ళు ఎవరో మన యొక్క ఫంక్షన్స్ ఏవో టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ కూడా వదిలి ఈ యొక్క ఇక్కడ కాబట్టి ముఖ్యంగా అయితే మనం అని చెప్పేసి అనిపిస్తుంది. రమేష్ గారికి మరి రారా, వెల్కమ్. ఇక్కడ రావాల్సిన అసలు బాబు నువ్వు చెవుల్లో పిచ్చిన అసలు కాదు, రారా బాబు. ఎవరు కైమా అలాగేమ్మా ఇదేమని చెప్పు. తెలుసు తెలుసు అంతే తెలుసు. దాని శబానా తెలీదు. డాన్సర్ కమ్ సింగర్ కమ్ ఏ తమ్ము లేదంటే నీకు పోటీ నువ్వే నాకు పోటీ ఉన్నావు బాబు. ఎలా ఉన్నావు? సర్కారా? ఓకే ఓకే వెరీ గుడ్. అందరు అక్కడ ఉన్నారా పిల్లలు అయినాయి? నువ్వు అక్కడ ఉన్నావా? సరే సరే చూసావా అందరినీ? నీకు ప్రభాకర్ చూడు. ఎలా ఉన్నావు? ఒక వీడియో కాల్ రా, ఇంకో పన్నీర్తో మాట్లాడు. ఎరా సందర్గా నన్ను చూపించండి. ఎప్పుడు చూపించండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. సో ముఖ్యంగా వచ్చి కొంతమంది అయితే గుర్తుపడతారు. సూర్యబాబు ఉండేవాడు, ఎప్పుడు కూడా సూర్యబాబు నేను పక్క పక్కనే ఉండేవాళ్ళు. ఎందుకంటే మేము అందరం కూడా ఒకే రకంగా ఉండేవాళ్ళు. చూపించు హైట్లో కానీ స్లో బాగా సెకండ్ బెంచ్ కానీ థర్డ్ బెంచ్ కానీ ఈ ఫస్ట్ బెంచ్లో వచ్చిన చక్ర శ్రీరంగా వీళ్ళందరూ లీడర్స్ కదండి. గ్యాస్లో ఆ అమ్మాయి లీడరు, మన బుజ్జిగాడు సతీష్. ఇప్పుడు సూర్యబాబు గుర్తుపట్టలేదు నేను. ఇప్పుడు 2008లో వెళ్ళిపోయాడు అతను హైదరాబాద్. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు కూడా టచ్ అవ్వలేదు. కాబట్టి అందు గురించి ఒక్కసారి మీరు డ్యాన్స్ మీదకి వచ్చి మీ పేరు చెప్పి తర్వాత ఫర్దర్గా చెప్పదలుచుకుంటే ఏమైనా చెప్పి 2 నిమిషాల తర్వాత అందరూ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా తర్వాత కార్యక్రమం కంటిన్యూ చేసుకుందాం. మరి లాస్ట్ టైం 2011లో
మన రమేష్ గారు ఆధ్వర్యంలో గ్రాండ్గా మనం కండక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మా మిగిలిన వాళ్ళు కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి లేట్గా వచ్చినటువంటి రమేష్ ఒకసారి డ్యాన్స్ మీద వచ్చి అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. స్టేజ్ నుంచి వచ్చి మాట అవసరంగా వచ్చిందా హరి ప్లీజ్ కమ్ టు స్టేజ్. డాన్స్ కావాలంటే హరి ప్లీజ్ కమ్ టు స్టేజ్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అరే సత్తారు చూడండి రా, సెలబ్రిటీస్ వచ్చినప్పుడు చూడండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు మిమ్మల్ని చూడలేదు. అందరూ బాగున్నారు, ఇక్కడ నుంచి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కప్పులు కదా ఎన్నో మళ్ళీ అందరూ హ్యాపీగా. మన రవి ఒకటి సింగర్, సత్యవాణి గారు అప్పుడే వచ్చిన స్కూల్లో అదే మొక్కజొన్న తోటలో వేరే స్కూల్ నుంచి వచ్చారు. అప్పుడు సార్లు అందరూ ఇది చేయమని చెప్తే అప్పుడు అవి డాన్స్ చేసి సాంగ్ పాడతా డాన్స్ చేశారు. సాంగ్ పాడటం విత్ డాన్స్ రెండు కంబైన్ చేయడం అనేది చాలా మంచి టాలెంట్ ఉంది. ఇప్పుడు ఉండే ఉంటుంది మేబీ అది నాకు అమ్మాయి ఉన్నారు. అమ్మ ఇవి ఫ్రెండ్స్ కొంచెం చెప్పుకుంటా ఏమనుకో. ఓకే, అప్పట్లో సమాన బయటకు వెళ్ళినట్టున్నారు. ఆవిడ సింగర్ మట్టా శ్రీలక్ష్మి, చిన్న మట్టా శ్రీలక్ష్మి, ఆవిడ కూడా సాంగ్ మాట ఇంకో మా చెల్లి అంత సాంగ్ పాడారు. గుర్తుందా లేదా? మన రవి సాంగ్స్ అంటే అన్కౌంటబుల్ అనమాట. ఏ సాంగ్ వస్తా సాంగ్ పాడేశారు. జానకి రాముడు ఇవన్నీ ఏంటంటే మంచి తీర్పు. ఎప్పుడన్నా మన ఫ్రెండ్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇవే వస్తాయి. రమేష్ స్టేజ్ ఎక్కువ మాట్లాడకపోతున్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా లేడీస్ నుంచి మాట్లాడితే చెప్పుకునేది నాకు చేయలేదు. జనాలు చెప్పుకోవడానికి డాన్సర్ అండి ఇక్కడ. అది మంచి డాన్సర్ అండి ఇక్కడ. బుక్ చేసుకుని ప్రతి ఒక్కరూ తమ ఆనందం వ్యక్తం చేస్తుందిగా కూర్చున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ పేరు మీద పిలవడం జరుగుతుంది. హార్ట్లీ వెల్కమ్ టు శ్యామ్ ప్రసాద్. అలాగే ఉన్నారు. అప్పుడు నేను శబానా కలిసి చాలా ఆలోచిస్తున్నాను. సైలెంట్ క్లాస్ వైలెంట్ సైడ్ శబానా తను మాట్లాడేది పక్కన కూర్చొని సార్ వచ్చి నాకు కొట్టేసేవారు. నేను మాట్లాడుతున్నాను. బయటికి వెళ్తే చాలా సతీష్ క్రికెట్ మ్యాచ్ లో స్కోర్ ఎంత విందో తెలుసుకుంటాను. గుర్తుందా? క్రికెట్ పిచ్ ఎక్కువ ఉండేది. బయటికి వెళ్తే చాలా క్రికెట్ మ్యాచ్ ఎంత విందో గోడదంటే 4, గోడ ఎక్కదంటే 6, దొరుకునంటే 4. శ్రీరామ్ ఉండేది రాలేదు. మీరు ఎందుకు ఫోన్ చేయలేదు? నాది నన్ను నమ్మవి బాబు. ఆల్రెడీ చేసాను, ఆవిడ చేసింది. సరే నా రెస్పాన్సిబిలిటీ అంటే
ఎవరు మాట్లాడతారు? మనం కలిసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మీరు ఒక మన 10th క్లాస్ స్థాయికి వెళ్ళి అప్పటి విషయాలన్నీ కూడా చక్కగా గుర్తు చేసుకుని ఆ జ్ఞాపకాలని మళ్ళీ మనందరితో పంచుకుంటారని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు వల్ల కాకుండా మళ్ళీ ఆ చిన్ననాటి స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇక్కడ పిడియాలు సిగ్గు అటువంటి ఏమి వద్దు, అందరం కూడా మన స్నేహితులమే, ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడానికి ముందు రావాల్సింది కోరుతున్నాను. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినట్టు థ్యాంక్ యూ సో మచ్. మనం గతంలో 2011లో గెట్ టుగెదర్ చేసుకున్నాం. అప్పుడు చాలామంది రాలేదు, బంగారు తల్లి కానీ రాలేదు, ప్లస్ వేరే హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది సూర్బాబు కానీ కానీ శ్యామ్ ప్రసాద్ కానీ చాలామంది రాలేదు ఆ రోజు. నాకు తెలిసిన ఆ రోజు మైనార్టీ స్కూల్లో ఫస్ట్ గెట్ టుగెదర్ అది. సో ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి అందరూ చాలా వృద్ధులాగా వచ్చారు. బట్ నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేశాం మన క్రౌడ్. మరి చాలామంది రాలేదు, మన ఊళ్ళో కూడా రాలేదు, ఏం చేద్దాం నాకైతే తెలియదు. బట్ వచ్చింటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ ఇదేదో మన 96 బ్యాచ్లో నాకు తెలిసింది ఒక 37 మెంబర్స్లో మనం చాలా ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఏంటంటే కష్టపడి ఆర్మీ చదివినటువంటి హరికృష్ణకి వెంకటరత్నానికి అలా ఒక సతీష్కి ఒక 14 years ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయింది. లాస్ట్ టైం జరిగిన కన్నా ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తాను. నెక్స్ట్ పేరు ఏం చెప్తారు? ఇలా ఫ్రెండ్స్ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం రాగానే చాలా బాధపడ్డాను 2011లో. ఇలా కలుసుకుని హైదరాబాద్ నుంచి సెపరేట్గా లీవ్ పెట్టుకుని వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాంబాబు. ఆల్మోస్ట్ అందరికీ నేను గుర్తుంచాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో ఉంటున్నాను. బట్ ఎవరైనా గుర్తుపెట్టుకోకపోతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం నేను 2011లో రాలేకపోయాను, సమ్ ప్రాబ్లం. ఇప్పుడు వచ్చాను. ఇట్లాగే సమ్ టైమ్స్ అందరూ మీట్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. తెలుసుగా అందరికీ చెప్పు, పేరుతో చెప్పురా. నా పేరు శ్యామ్ సార్. నేను లాస్ట్ టైం కూడా చాలా మిస్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఈసారి నేను వచ్చేది హరికృష్ణ మన బుజ్జి మనం ఎలాంటి తర్వాత అందరం కూడా ఉన్నామని చెప్పి నేను చాలాసార్లు సంతోషాన్ని ఇచ్చింది. చాలా ఆనందంగా ఉంది. చాలా నేను కలుసుకున్నాను. ఇప్పుడు 25 years దాటేసింది మనం అంతా కలుసుకున్నాం. 97 బ్యాచ్. చాలా ఆనందంగా ఉంది. చాలా కలిసినందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ వెరీ చాలా మంది మాట వచ్చింది. సతీష్ గారికి, హరికుమార్ గారికి ఏమన్నా మైక్ తీసుకున్న విధానం బాగుంది నాకు. ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాట్లాడాలంటే ఆ రోజు బుక్ చేసుకోవాలని ఉంది, కానీ ఏం ముఖ్యంగా దాని గురించి ఒక ఇన్సిడెంట్ అనేది స్వీట్ మెమరీగా ఉంటుంది. అదొకసారి మీరు గుర్తు చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు గుర్తుకొచ్చేస్తారు.
అందు గురించే మనం బూస్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఈ సమయాన్నంతా కూడా ఆ రోజుల్లో మంచి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని చెప్పేసి మనం ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో పాట ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి వచ్చామంటే దేని గురించి వచ్చాం? ఆ రోజుల్లో ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుగా నెమరేసుకుందామని చెప్పేసి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరో కూడా ప్రతి ఒక్కరు కూడా నా పేరు, నేను, ఊరు చెప్పి ఆ రోజుల్లో 1 to 10th వరకు మనం ఎదాడ హై స్కూల్లోనే చదువుకున్నాం. కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది సిచ్యువేషన్ మనకు గుర్తుంటుంది. అది మీరు ఒకసారి గుర్తు చేసి అందరితో షేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ముందు పేరు, ఊరు చెప్పిన తర్వాత అయినా సరే వచ్చి ఆ విషయాన్ని మన అందరితో కూడా షేర్ చేసుకుంటారని చెప్పేసి మరి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. పేరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పేరు ఏంటి చెప్పు. అందరికీ గుర్తుంటే ఉంటాను. ఫ్రీగా ఉండు, ఫ్రీగా వదిలే, ఫ్రీగా ఉండు. నేనైతే ప్రస్తుతానికి టైపింగ్ చేస్తున్నాను, ఉంటూనే ఉంటున్నాను పొంగల్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రావా సెంటర్ సెంటర్ వచ్చే చిన్న సైకిల్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మాట్లాడతానులేండి. మా కోసం మేము ఏం కదా అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రభాకర్ అండి. గుర్తున్నాను లేదు చేసేవాడు కాదు. సార్ దగ్గర కూడా చాలా ఆనందంగా ఉంది. ఎవరో చెప్పచ్చు కదా. నువ్వే మీ అన్న అలా చూస్తుంది. చూస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి సతీష్, బుజ్జి, హరి, సత్యవాణి కూడా ఫాలోఅప్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి మంచి అరేంజ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. చాలా చేసింది కానీ ఆ క్రమం తీసుకురాలేకపోయింది. ఎవరినే మళ్ళీ మాట్లాడు. ఈ లోపల ఆల్మోస్ట్ అందరికీ నేను గుర్తుండే ఉంచాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో ఉంటున్నాను. బట్ ఎవరైనా గుర్తుపెట్టుకోకపోతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం నేను 2011లో రాలేకపోయాను సంవత్సరంలో. ఇప్పుడు వచ్చాను. ఇట్లాగే సమ్ టైమ్స్ అందరూ మీట్ అవ్వాలని గట్టిగా కోరుకున్నాను. తెలుసు కదా అందరికీ. చెప్పు, పేరుతో చెప్పురా. నా పేరు శ్యామ్ ప్రసాద్. నేను లాస్ట్ టైం కూడా చాలా మిస్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఈసారి నేను వచ్చాను హరికృష్ణ, మన బుజ్జి, మనం ఎలాంటి తర్వాత అందరం కూడా ఉన్నామని చెప్పేది నేను చాలాసార్లు సంతోషాన్ని ఇచ్చింది. చాలా ఆనందంగా ఉంది. చాలా నేను కలుసుకుంటున్నాం అందరినీ. ఇప్పుడు 25 years దాటేసింది మనం అంతా కలుసుకున్నాం. 97 బ్యాచ్. చాలా ఆనందంగా ఉంది. చాలా కలిసినందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఆల్. చాలా మంది సతీష్ గారికి, హరికుమార్ గారికి కాదు ఏమన్నా మైక్ తీసుకున్న విధానం బాగుంది నాకు. పొలిటికల్ ఇక్కడ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాట్లాడాలంటే ఆ రోజు బుక్ చేసుకోవాలని ఉంది, కానీ ఏం ప్రయత్నించండి. కార్యక్రమంలో మనం ఈ టైం విషయంగా
ముఖ్యంగా దాని గురించి ఒక ఇన్సిడెంట్ అనేది స్వీట్ మెమరీగా ఉంటుంది. అదొకసారి మీరు గుర్తు చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు గుర్తుకొచ్చేస్తారు. అందు గురించే మనం కాబట్టి ఈ సమయాన్ని అంతా కూడా ఆ రోజుల్లో మంచి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని చెప్పేసి మనం ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో పాట ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి వచ్చామంటే దేని గురించి వచ్చాం? ఆ రోజుల్లో ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుగా నెమరేసుకుందామని చెప్పేసి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరో కూడా ప్రతి ఒక్కరు కూడా నా పేరు, నేను, ఊరు చెప్పి ఆ రోజుల్లో 1 to 10th వరకు మనం ఎదాడ హై స్కూల్లోనే చదువుకున్నాం. కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది సిచ్యువేషన్ గుర్తుంటుంది. అది మీరు ఒకసారి గుర్తు చేసి అందరితో షేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ముందు పేరు, ఊరు చెప్పిన తర్వాత అయినా సరే వచ్చి ఆ విషయాన్ని మన అందరితో కూడా షేర్ చేసుకుంటారని చెప్పేసి మరి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. పేరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పేరు ఏంటి చెప్పు. అందరికీ గుర్తుంటే ఉంటాను. ఒకసారి ఏదైనా హాయ్ ఫ్రెండ్స్, నాకు పంపింది. నేను హాయ్ చెప్తూనే వచ్చాను. మాది మగడి పెళ్లి. అది అమ్మగారు పెళ్ళేది కదా. అప్పుడుదేనా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, పర్లేదు. పట్టుకోండి మూడు మైక్ పట్టుకుని ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు వీడియో కవర్ అవ్వాలి. మిమ్మల్ని ఎందుకు వెళ్ళాం, పైకి వెళ్ళమని చెప్పి ఎందుకు చెప్పారు? ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, సచివాలయం తీసుకోండి. నెక్స్ట్ మాట్లాడుకుంటూ మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంటాయి ఒకటి. ఆ విధంగా గుర్తుకొస్తున్నాయంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకోవడం తప్ప ఇక్కడ మాట్లాడలేకపోయానే అనే ఒక బాధ ఖచ్చితంగా మిగిలిపోతుంది. కాబట్టి ఆ బాధ మీరు ఎవరు కూడా మిగిల్చుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడి మీ ఆనందాలను షేర్ చేసుకుని మీ జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని మీ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాను. దయచేసి ఎవరు కూడా మళ్ళీ అడిగించుకోకుండా మీలో ఉన్న ఇన్ని సంవత్సరాల నుంచి దాంట్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఉండండి. ఏమండి సరిగ్గా నన్ను కూడా ఇన్వాల్వ్ చేయకుండా నేను చూసుకుంటాను, నేనే ఫోన్ చేస్తాను అందరికీ, అందరి నంబర్లు తీసుకుని నీకు తొక్కేసాను అనమాట. కాదు సరే తీసుకుని అందరి ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి అన్నీ నాకు ఎంత ఉండేది, వీళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అనేసి. వెంకటరత్నం కూడా చాలా కష్టపడి అందరికీ ఫోన్ చేయమని చెప్పి మాకు గ్యాదర్ చేయమని
గ్యాదర్ చేయడం చాలా కష్టమైపోయింది. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి. చాలా మన బ్యాచ్ అదృష్టం ఏంటంటే మనం రెండోసారి చేసుకుంటున్నాము. గెట్ టుగెదర్ అది ఎవరికి కూడా ఫస్ట్ టైం కూడా ఎవరు చేసుకోలేకపోయారు. ఇప్పటికి మనం రెండోసారి చేసుకోవడం చాలా మనం అదృష్టం. మేబీ ఇంకొకసారి చేసుకోవడం లేదు కూడా తెలియదు. అందుకే ఈ రోజు ఫుల్లే ఎంజాయ్ చేస్తాం. మనం అందరం చాలా అదృష్టవంతులు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉన్నారంటే చెప్పండి. పేరు అది చెప్పండి. పేరు చెప్పి మీకు అనుభవం ఏం చేస్తున్నారని చెప్పండి. సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎప్పుడు 18 వస్తుందా, అందరినీ ఎప్పుడు కలుసుకుందని చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాను. అందరినీ కలుసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. మామూలు హ్యాపీ కాదు, హృదయంలో చాలా ఆనందం అన్నమాట. మా 10th క్లాస్ పరీక్షలో మనం ఎంత చదువుకునే వాళ్ళు ఎంతో పొడుగుతో చంటి మాస్టర్ ఆధ్వర్యంలో ట్యూషన్లో మంచి మంచి విషయాలు చెప్పారు. చాలా మనల్ని ప్రోత్సాహకరంగా నేను ఆయన ఎక్కువగా ఆయన మాటలు నన్ను ఎక్కువగా ఆకట్టుకునేవి. మాస్టర్లందరూ కూడా మనం చాలా మరి చక్కగా మనం ప్రోత్సహించారు. మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం మన గురువు గారు అని అనుకోవాలి, గురువులే అనుకోవాలి. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. ఓకే అండి. వాళ్ళ అబ్బాయి మాట్లాడుకోనండి. వర్మ కొడుకు పంపించండి. అక్కడ పోస్తున్నారు. చిన్న మీటింగ్ ఉంది, పెద్ద మీటింగ్, చిన్న మీటింగ్, పెద్ద మీటింగ్. పల్లెకి మాత్రం పడతాను స్టార్టింగ్ కాబట్టి అందరం 28 సంవత్సరాల సందర్భంగా కలుసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చిన్నారి స్నేహమా చిరునామా రాసుకో, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో, ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే సాగిపో, చిన్నారి స్నేహమా చిరునామా
జీవితం సరదా నివాసుకో. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ పాటలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరైనా ఎప్పుడు పడతాం ఇక్కడ ఒక మాట చెప్పాలని లేడీస్ అందరూ సిగ్గుసారు పాట వాళ్ళే లాస్ట్ మీరు ఆ టైంలో ఏ పాట పాడారో ఆ పాట పాడారు. నువ్వు అయిపోయిన గంట పిల్లలందరికీ శుభాకాంక్షలు. మనమంతా కలిసి చదువుకున్న తర్వాత 1997 10వ తరగతి బ్యాచ్ దాదాపు 28 ఇయర్స్ అయింది. 28 ఇయర్స్ తర్వాత మనమంతా ఒకసారి కలుసుకోవడం చాలా మంచి శుభసూచకం. నా పేరు ఖాజా ముహీద్దీన్. 2008 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సోషల్ స్టడీస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను 6 ఉన్నత పాఠశాలలో పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. పాడలేకపోవచ్చు, దయచేసి ఎవరు ఏమనుకోకుండా. చేతిలో ఏమి లేదు కానీ ఎందుకు చేతిలో ఏముండాలి? ఏమి మోసం ఏమన్నా అది పాట కావాలని ఒక జన్మ 10 జన్మలై అనుబంధమాలని అన్నిటా ఒక మమతి పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా అది దండలో దారమై నిలిచిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా ప్రతిరోజు నువ్వు సూర్యుడై పసిపాపనై నీ ఒడికి జన్మ రావాలని ఊరికి ఒక జన్మ కావాలని అది తీరకి మరు జన్మ రావాలని తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాట దయచేసి సరిగా పాడకపోతే ఏమనుకోకండి. ఏంటంటే చెప్తామని బయట ఎక్కినా శమన రాకుండా గొడవ సమావేశంలో నాకు తెలియని విషయం 10th క్లాస్లో ఏమైందంటే నేను పార్టీ కండక్ట్ చేసాను ఆల్రెడీ చేస్తుంటే ఏమైందంటే మేము రసన సీసాలని గోల్డ్ స్పాట్ సీసాలు వేసి ఇచ్చేవాళ్ళం. రసన సీసాల దాన్ని ఒక రకంగా రసనాన్ని గోల్డ్ స్పాట్ సీసాలు డ్రింక్ కింద ఏర్పాటు చేసాం. నాకు అనుకోకుండా చేయించారింది ఎవరికి షాబానా. అప్పుడు నేను షాబానా మీద సీరియస్ అయ్యాను. దీంట్లో క్యారెక్టర్ ఉంది. మరి ఆ క్యారెక్టర్ ఏంటంటే వేరే అమ్మాయి చెప్పకూడదు పేరు కూడా వాళ్ళ మన క్లాస్మేటే నీకు గుర్తుండి ఉంటుంది షాబానా లేదా నేను సీరియస్ అయ్యాను. బయటికి వెళ్ళి ఇంకా ఆడవాళ్ళకి అంటే సీరియస్ అయితే ఏమవుతాయి కళలో నుంచి వచ్చేస్తాయి కదా వచ్చేసినాయి. ఇప్పుడు నా మీద సీరియస్ ఏంటంటే అప్పుడు చాలా సీరియస్ అయింది. దానికి మళ్ళీ తర్వాత కూల్ చేసి మళ్ళీ మన ఒక లైన్లో తీసుకొచ్చాను. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. నువ్వు మర్చిపోయావు మరి కాబట్టి కొడతారు కూడా మీ పిల్లలు ఉంటుంది చెప్పు ఓకేనా. ఇది చిన్న ఇన్సిడెంట్ మాట. అలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి. నన్ను కొట్టాలని చూసి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. ఏంటి వాళ్ళ ఎంజాయ్కి నేను అడ్డుపడ్డానని అంతేగాని నేను ఏమనుకున్నానంటే నేనే అల్లరి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు నాకు. ఏంటి అల్లరి అంటే దీంట్లో ప్రధానమంత్రి సతీష్ గారు ఏంటంటే వాడిని ఏం చూశాడు ఆల్రెడీ చేస్తున్నాడు ఈ లీడర్ చేస్తే మనకు కంట్రోల్ అవుతుందని చెప్పేసి నాకు ఇచ్చాడు. నాకు ఇస్తే నేనేం చేశాను అమ్మాయి కదా నేను ఏం చేశాను అమ్మాయి ఒత్తుకుంది నేను తీసుకున్నాను. నేను అందరినీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాను. దీంట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు. ఓకే సభ పాట పాడాల్సిందా
రిలీజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇంకెవరంటే అది హరికృష్ణ